మాట్లాడాలి. నవీన్ గారి గురించి ఒక కవిత్వం. ఓకే, ఎస్ చెప్పండి. కవిత్వం కాదు బేసిక్గా. సో ఐ వాంట్ టు సే సంథింగ్ దట్ యా హీఈస్ లైక్ ఎంటర్టైన్మెంట్ రాజ్యానికి రాజు. రోజుకొకసారైనా తన నవ్వు చూడాలని చెప్పి నాకుంది. ఓకే, సో తనతో సెల్ఫీ ఇవ్వగలిగితే ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. వావ్, రాజుగారు సెల్ఫీ అంట లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇస్తారమ్మా. కూర్చో కూర్చో. చిట్టి చిట్టి నీ పేరేంటో చెప్పవా? ప్రియా. ప్రియా, నీకు విషయం చెప్తాను, నువ్వేమనుకోవద్దు. నువ్వు అనుకుంటావు మళ్ళా. నేనేమనుకోను, చెప్పండి. నీకు విషయం చెప్పాలనుకుంటున్నా, నువ్వేం అనుకోవద్దు అంటున్నా. వరంగల్ నా మనసులో ఏముందో మీకు అర్థమవుతలేదా? నాకు అర్థమైతే లేదు. ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నీకోసం డైలీ నవ్వుతాను నేను. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇదే మాట చిట్టికి కూడా చెప్పాడు. కూర్చో. ఎవరు చెప్తున్నారు నెక్స్ట్? ఓకే, ఎస్ చెప్పండి అమ్మా. ఎవరి గురించి కవిత? నవీన్ గారి గురించి. నవీన్ గారు. ఓ మై గాడ్, మీరందరూ నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎక్కడున్నారు? ఒక్కడు పట్టించుకోలేదు ఆ టైంలో. నవీన్, నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ పుట్టి హాస్పిటల్లో ఉన్నారు. నేను కాలేజ్ పాస్ అయ్యి 2 years అవుతుంది సుమ గారు. సారీ, నా కాలేజ్ అనుకున్నాను నేను. మీకు నాకు 4 generations గ్యాప్ ఉంది. ఎస్, 2 మర్చిపోకండి. generations పాస్ అయిపోయాయి. ఓకే చెప్పండి. గొడుగుతో ఉంటే ఎండాకాలం, కూలర్తో ఉంటే ఎండాకాలం, మా నవీన్తో ఉంటే నవ్వుల కాలం. చూడు సిగ్గుపడుతున్నాడు రాజు గారు, సిగ్గుపడుతున్నారు. నవీన్ గారు ఒక్క ఫోటో ఇవ్వండి. నీ పేరేంటి చిట్టి? సింధు. సింధు, నీకు విషయం చెప్తా, మిగతాదంతా కంట్రోల్ కాపీ పేస్ట్ చేసుకో. ఇందాక చెప్పింది సేమ్ ఎడిటింగ్ లో వేసి పంపిస్తానమ్మా. సేమ్ లూప్. థ్యాంక్ యూ సో మచ్ సింధు. థ్యాంక్ యూ. తీసుకుందా ఈవెంట్ ఎండ్ లో అందరితో ఫోటోలు తీసుకుంటా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ పెళ్ళైనట్టుంది నీకు. కూర్చో. పెళ్ళైందా? లేదు కాలే. ఏది ఒకసారి మంగళసూత్రం క్లోజ్ చేయండి. వామ్మో, సింధు మీ ఆయన పేరేంటి? నవీన్, వీళ్ళ ఆయన సిద్ధు. సిద్ధు పోలీస్ డిపార్ట్మెంట్ అంట. సిద్ధు, నేను చెల్లెమ్మని కరెక్ట్గా టైంకి ఇంటికి పంపిస్తా, నువ్వు టెన్షన్ పడకు. చెల్లెమ్మ కూర్చోమ్మా, ఆ కవిత్వం లేదో సిద్ధుకు ఫార్వర్డ్ చేయి. కూర్చో అమ్మా, కూర్చో. ఓకే, ఎస్ చెప్పమ్మా. ఎస్ చెప్పండి. మీనాక్షి గారికి ఒక డైలాగ్. మీనాక్షి క్లోజ్ ప్లీజ్. మీనాక్షి, ఓ మై గాడ్. ఎస్. మై డియర్ మీనాక్షి, నీ నవ్వుల్లో ఉంది మజా, నువ్వు ఒప్పుకుంటే మోగిద్దాం పెళ్లి బాజా. పెళ్లి బాజా ఇతనే మోగించేలా ఉన్నాడు. బాజా. ఓకే కూర్చో రాజా. కాదు రాజా, ఓకే బాగానే ఉంది కానీ మజాకి బాజాకి ఏమైనా రైమింగ్ ఉందా రాజా? ఓకే.